భార్య సైన్మాల భర్త ఈలేనంట. ఇక ఇదేదో మంచిగానే ఉన్నది. గప్పుడు హీరో ఎవరు? ఇక ఈ ముచ్చటకొస్తే రణబీర్ కపూర్ నటుడు లెక్క ఎంత బిజీగా ఉన్నాడో అనేది మనకి తెలిసింది. ఇక ఆయన ఇటీవలనే ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణం సినిమా చేయబోతున్నాడు. ఇక గందుకు ఇప్పటికే ఆయన చెప్పిన ఒక లుక్ రాముడు లెక్క అదిరిపోయిండు అని చెప్పేసి, అద్భుతంగా ఉన్నాడు రాముడు అని చెప్పేసి మస్తు మంది ప్రశంసల మీద ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఇక సీతా పాత్రల సాయి పల్లవి ఇట్లా గంత మాత్రమే ఒదిగిపోయింది. ఈమె గిట్ల సీత పాత్రకు గాను మంచి మార్కులే కొట్టేసింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా అనంతరం ఆయన సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడని సన్నాహాలు వినబడుతున్నాయి. ఇక ఇప్పటికే ఆ సినిమా లాక్ గిట్లా అయిపోయిందంట. ఇక ఈ సినిమాలో ఆయన విలన్ పాత్రలా కనిపించబోతున్నాడని టాక్లు అయితే వినబడుతున్నది. గింతకి హీరోయిన్ ఎవరనుకుంటున్నారు? ఇక ఎవరో కాదనండి, ఇక రణబీర్ కపూర్ నిజ జీవిత భార్యనే ఆలియా భట్ అంట. ఇక మంచిగా ఉన్నది కాదు. అయితే ఈ సినిమాలో హీరో ఎవరన్నది కీలకంగా మారింది. ఇక ఈ సినిమా కోసం అని చెప్పేసి ఇక్కీ కౌశల్ గిట్లా నటించబోతున్నారని ఇప్పటికే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం. ఇక అయితే అదే నిజమైతే గినక ఇక్కీని హీరో లెక్క బాధ్యతలు అప్పగించి రణబీర్ కపూర్ విలన్ లెక్క చేయబోతున్నాడా అనే సందేహాలైతే వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలి సినిమాలంటే ఊహకు అందని విధంగా ఉంటాయి. ఏ పాత్ర ఎవరు చేస్తున్నారు, ఎట్లా ఉండబోతున్నది అనేది ఊహించని ఇట్లా ఊహించలేవు, అంచనా ఇట్లా వేయలేవు. మళ్ళీ ఇప్పుడు ఈ నేపథ్యంలో సంజయ్ లీలా బన్సాలి రణబీర్ కపూర్ని విలన్ లెక్క ఊహించుకుంటున్నారా అనేది ఆసక్తికరంగా మారిందంట. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఇట్లా అక్టోబర్కి వెళ్ళి ప్రారంభిద్దామని ప్లాన్ చేస్తున్నారంట. ఇక అనంతరం వీళ్ళిద్దరికి ఇట్లా ఇక్కీ కౌశల్ రణబీర్ కపూర్ అక్టోబర్లకి వెళ్ళి షూటింగ్ లా పాల్గొంటారంట. ఆలియా భట్ మాత్రం డిసెంబర్లకి వెళ్ళి హాజరవుతున్నదని సమాచారం అనమాట. ఇక చెప్పురి హీరో ఎవరై ఉంటారు, వీళ్ళని ఎవరై ఉంటారు? ఇక ఒకవేళ ఇద్దరు ఇట్లా సినిమాలో ఉన్నారు అనేది కన్ఫామ్ గా తేలిపోతే గినక ఈ ముగ్గురి కాంబినేషన్ ఏ విధంగా ఉండబోతున్నది అంటారు అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.